All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. Thanks for everyone coming for this event. I'm planning for the Pan-India film, The Manity.in. వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా 8K ఫార్మాట్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి లుక్ని నేను రివీల్ చేస్తున్నాను. మిగతావన్నీ అప్డేట్ మళ్ళీ ఒక 1 మంత్లో, అంటే జూన్లోనే నేను మీకు ఇవ్వబోతున్నాను. ఏదున్నా మీకు ముందు అన్నీ చెప్పే మళ్ళీ ముందుకెళ్తానని చెప్తూ, వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు. ఏ విధంగా అరైజ్ అవుద్ది అనేదే మెయిన్ కాన్సెప్ట్. అది మల్టిపుల్ ఎపిసోడ్స్తో మిగతా ఏ కాన్సెప్ట్స్ని టచ్ చేస్తూ ముందుకెళ్తున్నది ముందు చెప్తాను మేము. దాన్ని అంతా ఎట్లా ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను, మానిటీ గురించి, స్టోరీ గురించి. కానీ ఇందులో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇప్పటివరకు టచ్ చేయని ఉంటాయి కాన్సెప్ట్స్ అన్నీ, ఎపిసోడ్స్ అన్నీ, ఈవెన్ విజువల్స్ యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్, ఇమాజిన్ ఆల్సో. సో దట్స్ వై ఐఎమ్ ట్రయింగ్ ద లార్జ్ స్కేల్ ఫార్మాట్ నెవర్ బిఫోర్ డన్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ ఐఎమ్ ప్లానింగ్. అంటే ఇప్పటివరకు మనకు ఇండియాలో ఈవెన్ అంటే రాజమౌళి గారికి ప్రయత్నం చేస్తే అంటే కాలేదు పాసిబిలిటీ 8K ఐమాక్స్ కెమెరాతోనే షూట్ చేద్దామంటే వారణాసికి అని తెలిసింది. సారీ అంటే అంటే నేను దాన్ని నేను కంపేర్ చేయడానికి చెప్పట్లేదు, అంటే ఓకే సారీ, అది మీరు పక్కన పెడదాం. సో నేను ఏంటంటే ఐమాక్స్ కెమెరాను కూడా కొన్ని విజువల్స్కి వాడాలన్న ప్లాన్తో ఉన్నాను దీనిలోకి. ఈవెన్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఎక్కడ అవసరమో అక్కడ డైరెక్ట్ ఐమాక్స్ కెమెరానే వాడాలని ఆలోచనతో ఉన్నాను. కానీ అది పాసిబుల్ అవుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నన్ను ఆ విధంగా అన్నారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది ఆ మాట. నేను అది చెప్పాలని కాదు, ఆయనకే పాసిబుల్ కానీ నీకేడా పాసిబుల్ అవుతుంది అని అన్నారు. సో నాకైతే పాసిబుల్ అయితే నేను అది ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు, ఆయనకే కానీ నాకెక్కడ అవుద్ది. కానీ అది అఫ్కోర్స్ అంటే మనం ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏది లేదు అనేది అది నేను బాగా నమ్ముతాను, నేను నమ్మకంతోనే నడుస్తాను. సో దట్స్ వై మై బ్యానర్ ఆల్సో లార్డ్ వర్క్స్. నేను ఆల్వేస్ హోప్తోనే ముందుకెళ్తాను, నమ్మకంతోనే ముందుకెళ్తాను. ముఖ్యంగా అందరికీ నేను ప్రేమగానే చూస్తానని, ఎవరిని ముందు ఒకలాగా వెనుకొకలాగా చూడని మనిషిని నేను. సో ఆ నమ్మకంతో ముందుకెళ్తాను కాబట్టి పాసిబిలిటీగా ఇది 100% ఎక్స్పెక్ట్ చేసిన దానికి ముందుకెళ్తానని నమ్మకంతోనే ఉన్నాను, అందులో నాకు ఏ డౌట్ లేదు. ఎక్స్పెక్ట్ చేసింది 100% రీచ్ ఇంకా ఎక్కువనే ఉంటుంది, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువనే ఉంటుంది. సో దానిలో మాత్రం డౌట్ లేదు. ఇంకా డౌట్ ఏదైనా చెప్పాలనుకుంటే నేను ముందు ఇంకా ఇస్తాను, అప్డేట్స్ ఏమున్నా కూడా. ఇప్పటి వరకు మాత్రం ఓన్లీ మీకు లుక్ మాత్రమే మీకు చూపించాలి, లుక్ మాత్రమే రివీల్ చేయాలనే ఉద్దేశంతో జస్ట్ ఈ 2 లుక్కులు ఇచ్చారు మీకు. ఈ లుక్స్ని మీరు ఎంత ప్రేమగా మీరు నా మీద అంటే వైడర్గా మీరు పబ్లిష్ చేయగలిగితే అంత బెటర్ అని నా ఉద్దేశం. దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి, చేస్తారని నమ్మకంతో హోప్తోనే ఉన్నాను. దాన్ని వెనుకుండి నడిపిస్తున్న మన సురేష్ కొండరెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి ఈ ఒక్క ప్రయత్నాన్ని, చిన్న ప్రయత్నాన్ని మీరు గొప్పగా ఆశీర్వదిస్తే మంచి మంచి ప్రాజెక్టులు ఇంకా ముందు చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ కంటెంట్కి మించింది ఇంకేం లేదు ఇక్కడ. అవును, బడ్జెట్
అంటే పెద్ద స్టార్లనే అనుకున్నాను ఇద్దరిని. ఆ ఇద్దరు స్టార్లు ఓకే అంటే ఈ పాటికి యాక్చువల్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేది మూవీ. సో అది కొంచెము అటు ఇటు అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది ఆగిపోయింది, 1 ఇయర్ డీల్ అయిపోయింది. ఇప్పుడు ముందుకు వస్తున్నాను. అనుకున్న ఇద్దరిని అంటే వాళ్ళిద్దరని అనుకున్నది అని కాదు, యాక్చువల్లీ ఇది మైండ్లో ఎవ్వరు హీరో లేకుండా రాసుకున్న కాన్సెప్ట్. ఫస్ట్ అసలు మైండ్లో ఏ హీరో హీరోయిన్ ఎవ్వరూ లేరు, జస్ట్ స్టోరీ కంటెంట్ మీదే వెళ్ళిపోయాము. వన్స్ ఇది మార్కెట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తే ఏ స్కేల్లో ప్యాన్ ఇండియాలో బాగుంటుంది అన్నప్పుడు మాత్రమే ఈ విధంగా అయితే బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది, వీళ్ళు మనకు సెట్ అవుతారు అన్న ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. కానీ ఆ ఇద్దరు ఎవరు ఏంటిది, సో ఇద్దరనే కాదు నాకు తెలిసి ఇందులో ఉన్న మెయిన్ లీడ్స్ అన్నీ చాలా వండర్ఫుల్గా ఉంటాయి అవి ప్లేలు. సో వాళ్ళందరూ మనకు అనుకున్నట్టు ఒకవేళ టైప్ అయి కరెక్ట్గా క్లియర్ అయితే నేను ఈవెన్ టెక్నికల్గా కానీ ఆర్టిస్టులు కానీ అన్నీ మీకు నేను ముందు త్వరలో చెప్తాను. టెక్నికల్గా కానీ మంచి లైనప్తోనే ఉన్నాం మేము, అందులో ఏ డౌట్ లేదు. సో ఆర్టిస్టులు మనకు పర్ఫెక్ట్ ఒకవేళ అవి డీలింగ్ సెట్ అయిపోతే మీకు డీటెయిల్గా మేము ఇస్తాను ఇన్ఫర్మేషన్. అంటే మీరు సినిమా తీసినాక మేము రాజమౌళి గారిది ఇది ఇది అని చెప్పటంటే బాగుండేది. అసలు ఇంతవరకు సినిమానే స్టార్ట్ కాకముందు మీరు రాజమౌళి గారితో కంపేర్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐమాక్స్ ఫార్మాట్ అనే దానికి 72 ఫార్మాట్స్లో ఫస్ట్ టైం రాజమౌళి గారు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇంతవరకు వరల్డ్ ఎక్కడ జరగలేదు అది. ఆ ఫార్మాట్ని ఫస్ట్ టైం ఇండియాకి తీసుకొచ్చి ఫిలిం సిటీలో అంత అద్భుతమైన కాన్సెప్ట్ చేసి మనందరికీ చూపించారు. ఐమాక్స్ స్క్రీన్ ఇలా ఉంటుంది, ఐమాక్స్ స్క్రీన్లో ఉన్న ఫార్మాట్ ఇలా ఉంటుందని. మీరు ఒక సినిమా కూడా తీయకముందు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. అంటే నేను యాక్చువల్గా సీజీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి టెక్నికల్గా ఏది పాసిబిలిటో అది అర్థమవుతుంది, మీ పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. అది మీరు టెక్నికల్ గా సౌండ్ ఉన్నారు కానీ బట్ మనం కంపేర్ చేసుకునే వ్యక్తులు కూడా మనకు కొంచెం సమూజ్యులుగా ఉండాలి. అంటే సారీ ఫర్ ద కంపారిజన్. ఎందుకంటే నేను ఎస్ఎస్ రాజమౌళి చెప్పడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఐమాక్స్ కెమెరా అనేది ఒకటి నేను మైండ్లో అనుకున్నప్పుడు ఆయనకే పాసిబుల్ కానీ నీకేడ పాసిబుల్ అయితే అన్న మాట అన్నారు కాబట్టి ఆ టాపిక్ చెప్పాను నేను. అది వదిలేద్దాం అంతే, పాపం అనవసరంగా అది. సో ఇది నా నమ్మకంతో నేను చేస్తున్నాను. అసలు ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏం చేశారు ఏంటి? ఇప్పుడు అంటే చెప్పాను కదా సీజీ బ్యాక్గ్రౌండ్, అది నేను ముందు ఇంకా మొత్తం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ లుక్ ఇంతవరకే వెళ్దాము, తర్వాత మిగతా విషయాలన్నీ మళ్ళీ కలుస్తూ ఉంటాం, అప్పుడు అన్ని డీటెయిల్ చెప్తాను నేను ఏం జరిగింది ఏంటి విషయాలన్నీ. అంటే హ్యూమానిటీ గురించి కొంచెం వెళ్ళాలంటే మీ గురించి కూడా తెలియాలి కదా. నా గురించి తెలియడానికి అదే టెక్నికల్గా సీజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీనియర్ మోస్ట్. ఏమేమి సినిమాలు చేశారు ఇంతకుముందు? అవన్నీ ముందు చెప్తాను, ఇప్పుడు ఏం చెప్పాను చెప్తే దీనికి కొంచెం ఇప్పుడున్న ఈ లుక్ చూసి మీరు మాట్లాడండి సరిపోతుంది. అంటే ఈ లుక్ మీదనే మాట్లాడండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ వద్దు. ఇంకా మనము ఒక్కొక్కసారి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా బోల్డ్ అయిపోతుంటారు ఆటోమేటిక్గా. ఆ విషయాల గురించి మనం పక్కన పెట్టేసి ఇది ఇట్లాగే ముందుకెళ్ళాలి, లుక్తోనే వెళ్దాం అంతే. థ్యాంక్స్.